నమస్తే, మీరు చూస్తున్నది ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్. ఈ రోజు నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి ఆత్మకూరు అండి. మనకి ఆత్మకూరు అన్నది గుంటూరు డిస్ట్రిక్ట్ కిందకు వస్తుందండి. అలాగే మనకి ఏదైతే మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే బైపాస్ రోడ్డు ఉంటుందో ఆ బైపాస్ నుంచి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్ లోనే ప్రెసెంట్ నేనైతే ఉన్నానండి. మనం ఈ రోజు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి నేను ఏదైతే నుంచున్నానో ఇదేనండి, ఈ ఓపెన్ ప్లాటేనండి. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకోబోయే ముందు ఈ చుట్టూతో ఉన్న సరౌండింగ్స్ మనం ఒకసారి పరిశీలిస్తే మనకి ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చేసి మనం ఉన్న లొకేషన్ దగ్గర నుండి జస్ట్ 3 కిలోమీటర్లు, అలాగే టీడీపీ ప్రధాన కార్యాలయం అండ్ డీజీపీ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి జస్ట్ 2.5 కిలోమీటర్లు, అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్, అలాగే మనకి కనకదుర్గమ్మ వారి దగ్గర నుండి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ప్రెసెంట్ నేనున్న ఈ లొకేషన్ అయితే ఉందండి. ఇక మనం ఈరోజు చూడబోయే ప్రాపర్టీ డీటెయిల్స్ లోకి వస్తే ప్రెసెంట్ నేను నుంచున్న ఈ ప్లాట్ యొక్క మొత్తం విస్తీర్ణం వచ్చేసి 40 సెంట్లు అండి. దీని యొక్క సరిహద్దులు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ మీకు కనపడుతున్న ఈ సరిహద్దు రాయండి ఒకటి ఉత్తరం ఫేసింగ్ లో ఉన్న సరిహద్దు రాయండి ఇది. అలాగా ఆ ఎండింగ్ వచ్చేసి మీకు అక్కడ పిల్లర్ రోడ్ కనపడుతుంది చూడండి, పోల్ పక్కన చిన్న పిల్లర్ ఉంది అక్కడ వరకు అండి. అలాగే ఇటు బ్యాక్ సైడ్ కనుక మీరు పరిశీలిస్తే ఈ షెడ్ బ్యాక్ సైడ్ మీకు చెట్టు ఒకటి కనపడుతుంది చూడండి ఎండింగ్ లో, ఆ చెట్టు తిన్నగా మీకు ఆ కాంపౌండ్ వాల్ వరకు అండి. అలాగే ఫ్రంట్ లో ఆ కార్నర్ కనుక చూసుకుంటే ఆ కాంపౌండ్ వాల్ దగ్గర పోల్ ఉంది చూడండి, అక్కడ వరకు అండి. ఈ 4 సరిహద్దుల మధ్య ఉన్న ఈ ప్రాపర్టీ యొక్క మొత్తం విస్తీర్ణం 40 సెంట్లు అండి. దీని యొక్క డైమెన్షన్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఉత్తరం ఫేసింగ్ లో ఉన్న రోడ్డు ఫేసింగ్ కనుక మనం చూస్తే 85 అడుగులు, అలాగే ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న లోతు కనుక మనం పరిశీలిస్తే 210 అడుగులుగా ఉందండి. ఇక ప్రైజ్ విషయానికి వస్తే పర్ గజం ప్రైజ్ వచ్చేసి మనకి 58,000 చెప్తున్నారండి. స్లైట్ గా నెగోసియేషన్ అయితే ఉంటుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇటు మంగళగిరికి కానీ లేదనుకుంటే విజయవాడకి కానీ దగ్గరలో అండ్ హైవే ఫేసింగ్ లో ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ చూస్తూ ఉన్నా, లేదా ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా సరే మీరు ఒకసారి ఈ ప్రాపర్టీని విజిట్ చేయగలరండి. అలాగే మీరు ఇటు కనుక పరిశీలిస్తే మీకు ఆ కనపడుతున్న ఆ రోడ్ వచ్చేసి మెయిన్ విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే అండి. మీకు ఆ వాహనాలు వెళ్తున్నది ఆ నేషనల్ హైవేకి జస్ట్ ఒక 50 మీటర్ల డిస్టెన్స్ లోనే మనం ఉన్న ఈ లొకేషన్ ఉంది. అలాగే హైవే నుంచి 3వ బిట్ కింద అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ. అలాగే ఈ ప్రాపర్టీ ముందున్న ఈ రోడ్ వచ్చేసి 20 అడుగుల రోడ్ అండి. ఇక ఈ 40 సెంట్లలో మీకు కావాలంటే 2 భాగాలుగా డివైడ్ చేసి 18.5 సెంట్లు అయితే వీరు డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మిగతా 3 సెంట్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఏదైతే 210 అడుగులు ఉందో ఆ 210 వరకు ముందర ఈస్ట్ ఫేసింగ్ లో రోడ్డు అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్ గా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా లేదా ఇంట్రెస్టెడ్ గా ఉన్నా మీరు మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ ని సంప్రదించగలరండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.